మీకే టైం ఇస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కిరణ్ రాయల్ గారు జనసేన అధికార ప్రతినిధి ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో క్రెడిట్ చోరీ అంశం తెరపైకి వచ్చింది. జగన్ అంత కష్టపడి భూ రీసర్వే చేస్తే మీ కూటమి సర్కార్ క్రెడిట్ చోరీ చేస్తుందట, ఏం ఆన్సర్ చేస్తారు? అవునండి, క్రెడిట్ చోరీ చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వెంకటేశ్వర స్వామి గుడిలో చోరీ జరగడం, ఆ చోరీ చేసిన పట్టుకొని వదిలేయడం, కల్తీని లడ్డు ప్రసాదాలు చేయడం, కల్తీ కండువాలు చేయడం, ఇవన్నీ కూడా జగన్ స్కోరీ కింద వేసుకోమని చెప్పండి. అప్పుడు జగన్ క్రెడిట్ చోరీ కింద ఇది కూడా వేసుకోమని చెప్పండి. జగన్ క్రెడిటే కదా. జగన్ క్రెడిట్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ జగన్ క్రెడిట్ తీసుకొచ్చినప్పుడు ఇది కూడా జగన్ క్రెడిట్ కింద వేసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం జగన్ క్రెడిటే, హిందువులు మోసం చేయడం జగన్ క్రెడిటే, తిరుమల నాశనం చేయడం జగన్ క్రెడిటే, పూర్తిగా అసలు రాష్ట్రానికి సర్వనాశనం జగన్ క్రెడిటే. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే కుదరదు కదా. జగన్ క్రెడిట్ అంటే రాష్ట్రంలో ప్రజలు తెలుసు. జగన్ క్రెడిట్ అయితే 151 సీట్లు 11 సీట్లకి ఎందుకు వస్తాయి అడగాలి మీరు. అవన్నీ జగన్ క్రెడిట్ కాదు సార్. అవన్నీ ఒకటి. జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆయన అనుకున్నాడు, కానీ దాని పూర్తి ఫలంగా తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అది ఎప్పటి నుంచి ఆలోచన ఉన్నది కాబట్టి ఒక కంపెనీ తీసుకురాదండి. ఒక గడ్రాయర్ కంపెనీని కూడా తరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో నుంచి. ఉన్న కంపెనీలు భయపెట్టాడు, పారిశ్రామికవేత్తలు భయపెట్టాడు, బెదిరించాడు, గల్లా వాళ్ళని భయపెట్టాడు, అలా కియా వాళ్ళు బెదిరించాడు. ఇలా ఒక కంపెనీ తీసుకురాలేదు, కానీ ఇప్పుడు వస్తే మాత్రం జగన్ క్రెడిట్ అని చెప్పుకుంటాడు. క్రెడిట్ చోరీ మేము ఎందుకు తీసుకురాలేదు? గూగుల్ వచ్చింది, గ్రీన్ కో వచ్చింది కూడా నా ద్వారానే అని చెప్తున్న పరిస్థితి కదా జగన్. దాన్ని కూడా మీరు చోరీ చేస్తున్నారట. చెప్పుకోవడం ఎవరైనా చెప్తారు సార్. అప్డేట్ ఎంతవరకు వచ్చింది? కనీసం ఆ రోజు భూమి పూజ చేసినాడైనా? కొబ్బరికాయ అనుకుంటున్నాడా? చెప్పండి, కొబ్బరికాయ అనుకుంటున్నాడా? భూమి పూజ చేసినాడా? లేదు కదా. ఒకటే అండి సార్, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి రాష్ట్ర ప్రజలు తెలుసు. తప్పించుకోవాలని ప్రయత్నం చేసే అవకాశంలో ఇప్పుడు ఏవో చెప్తున్నాడు. ఈ రోజు రాష్ట్రం వెళ్ళాం, దావోస్కి వెళ్ళాం, 1,00,000 కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఏం చేసుకొచ్చినా అన్ని మేము చేస్తున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు. కేవలం ఆయన మేము క్రెడిట్ చోరీ అనుకుంటే ఇప్పుడు ఇది కూడా క్రెడిట్ వేసుకోమని చెప్పండి. రమేష్ గారు ఏమైనా సబ్మిషన్ ఉందా? కిరణ్ రాయల్ గారి వ్యాఖ్యలకు ఏమైనా సబ్మిషన్ ఉందా రమేష్ గారు? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లడ్డు కల్తీ క్రెడిట్ చోరీ కూడా ఆయనే తీసుకోమని చెప్పి, అలాగే ఇంకా ఆ పరకామండలి దొంగతనం జరిగింది కూడా క్రెడిట్ చోరీ తీసుకోమని చెప్పి వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఈ రోజుకి లడ్డు కల్తీలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ప్రూవ్ చేయలేకపోయారు. పాపం వీళ్ళ నాయకుడు సనాతని. ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం, ఒక చిన్న మాట ఏంటో తీసుకుందాం. రఫీ గారు చెప్పండి ఏంటి? నేనేం చెప్తున్నానంటే పరకామణి కేసు కానీ లడ్డూ కేసు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాశ చేయట్లా. ఒకటి హైకోర్టు నిరాశ చేస్తుంది, ఒకటి సుప్రీంకోర్టు నిరాశ చేస్తుంది. రైట్ కిరణ్ రాయల్ గారు ఆన్సర్ చేస్తారు. కిరణ్ రాయల్ గారు ఆన్సర్ చేస్తారు. అయిపోయిందా మీ సబ్మిషన్? రమేష్ గారు మాట్లాడుతున్నారు కదండి. రమేష్ గారు సబ్మిషన్ ఏంటి? నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పి ఆ రోజు మెట్లు కడిగేశారు. ఈ రోజుకి 20 నెలలు అయింది. అందులో జంతువులకు కలిసిందని చెప్పి ఈ రోజుకి నిరూపించలేకపోయారు. రైట్, ఆన్సర్ తీసుకుందాం. కిరణ్ రాయల్ గారు ఏం ఆన్సర్ చేస్తారు? 20 నెలలైంది, ఎందుకు మీరు దోషుల్ని పట్టుకోలేకపోతున్నారు, విచారణ ఎందుకు జరపలేకపోతున్నారని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మాది వైసీపీ చట్టం కాదు, మాది అంబేద్కర్ గారి చట్టం ఫాలో అవుతాం. వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాసిన సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి చట్టం ఫాలో అవట్లా. మేము అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చట్టం ఫాలో అవుతున్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా దొంగలు తప్పించుకోలేరు. ఈ రోజు జగన్మోహన్ చట్టం అనుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టు రాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేసి సబ్జెక్టులో పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు కేసులు తీసేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కేసులు ఆయన కొట్టేసి రైట్ ఇదే అంశం గురించి మాట్లాడదాం.